ఈ రోజున షాజహాన్ తాజ్మహల్ ప్రేమికుల రోజు రాగానే మనకు అందరికీ షాజహాన్ గుర్తొస్తాడు, తాజ్మహల్ గుర్తొస్తుంది కదా. అవునా? ప్రేమికులందరూ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే తాజ్మహల్ గిఫ్టే కదా. ఇది తాజ్మహల్ సమాధి అండి. తాజ్మహల్ ఏంటి? అదొక మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ఆ భార్య చాలా ప్రేమించి తాజ్మహల్ కట్టాడండి. అవునా? అది 27 సంవత్సరాలు కట్టాడు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కదా. అంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాం దీని గురించి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కంటే మరి పరిసయ్యులు సదుసీయులు శాస్త్రులు వస్తే వాళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే కనుక, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారన్నాడండి. ఎందుకంటే కనుక ఆ సమాధులు ఎలా ఉన్నాయని చెప్తున్నారంటే కనుక అవట పైన శృంగారంగా కనపడతాయంట, అందం కనపడుతుందంట. కానీ లోపల మాత్రము సమస్తమైన కంపు, మరి ఎండిపోయిన ఎముకలు కల్మషంతో ఉంటుందంట ఆ సమాధి. కానీ ఇప్పుడు తాజ్మహల్ ఎంత సమాధి మంచి కట్టినప్పటికీ కూడా ఆ సమాధి లోపల ఏముంటుంది? యేసుక్రీస్తు ప్రభు చెప్పారండి. ఏముంటుంది? సమస్తమైన కల్మషం ఉంటుందంట, ఎండిపోయిన ఎముకలు ఉంటాయంట. కాబట్టి ఈ రోజున మనం ఆలోచిద్దామండి. అంటే నువ్వు ఎంత ప్రేమించినా నీ ప్రేమికురాల కోసం నువ్వు తాజ్మహల్ కట్టావు, అవసరమైతే 100 ఎకరాల మరి ఫ్లాట్లు స్థలాలు కొని ఎంతో ఇచ్చావు. కానీ నేనేమంటున్నానంటే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు ఎంతో డబ్బిచ్చి, ఈ రోజున ధనవంతులు తన భార్యలకు ఎంతో డబ్బిచ్చి ఎంతో ఘనంగా ఫ్లాట్లు బిజినెస్ చేయిస్తూ ఎన్నెన్నో గొప్ప గొప్ప ఇళ్ళు, ప్యాలెస్ లాంటి ఇల్లు కొనిస్తున్నారు, అవసరమైతే పెంచుకాలు కొనిస్తున్నారు. అంతవరకే నీ ప్రేమ. కానీ ఆ వ్యక్తిని ఆ పాతాళం నుంచి నువ్వు రక్షించగలవా? దేవుడు ఉగ్రత నుంచి నువ్వు ప్రేమించిన నీ ప్రేమికురాన్ని ఆ ఉగ్రత నువ్వు తప్పించగలవా? కాబట్టి నీ ప్రేమ ఎంతవరకు పనికి వస్తుందండి? ఆలోచిద్దాం. ఇప్పుడు మనిషి ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా? కాబట్టి ఉగ్రతను తప్పించే, ఆ పాతాలను తప్పించి, ఆ నిచ్చిన రక్తాలను తప్పించే క్రీస్తు ప్రేమ గొప్పదా, లేదా ఈ భూమి మీద క్షయమైపోయే ఇవన్నీ పోలించి ఈ ప్రేమ చూపించే మనిషి ప్రేమ గొప్పదా? ఆలోచిద్దామండి. కాబట్టి ఈ రోజున ఈ వ్యాలెన్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే కనుక, ఈ రోజు యూత్ అందరూ కూడా అట్రాక్షన్, ఇది వాడు అనుకున్నారు ఇది నిజమైన ప్రేమ అనుకున్న, కానీ కాదు, అది అట్రాక్షన్ లవ్. కానీ దేవుడి ప్రేమ అట్రాక్షన్ కాదండి, ఇది హృదయపూర్వకంగా వచ్చే ప్రేమ, ఇది జ్ఞానంతో కూడిన ప్రేమ, ఇది సత్యము తెలుసుకొని సత్యముతో దేవునితో మమేకమైన ప్రేమ ఈ ప్రేమ. కాబట్టి మీరు అలా నశించుకోకూడదని, ఆ ప్రేమ అనే ఆ మాయలో, లోక మాయలో మీరు పడిపోయి మీ జీవితాలు పాడు చేసుకోకూడదని దేవుని ప్రేమతో మీ జీవితాలు వెలిగించి క్రీస్తు ద్వారా మీరు ఒక చక్కని జీవితం, గుణవంతుడైన భర్త, గుణవతి అయిన భార్య, దేవుని చెంత గోపి పట్టి ఆయన మిమ్మల్ని అప్పగించుకొని ఆ దేవునిచ్చే ఒక చక్కని మరి భార్యను కానీ భర్త కానీ దేవుని చేతుల నుంచి మనం తీసుకొని ఈ భూమి మీద 70-80 సంవత్సరాల ఒక చిన్న జీవితాన్ని సుఖవంతంగా మీరు గడపాలని